హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఊరికైతే వెళ్తున్నాము. ఏ ఊరికంటే మా అక్క వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అయితే వెళ్ళే దారిలో అయితే మా చెల్లి వాళ్ళు మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. అంటే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మమ్మీ డాడీ, ఇంకా నేను, ఇంకా మా హస్బెండ్ అయితే రాలేరు, తనకు వర్క్ అయితే ఉందని ఇంకా రాలేడు అన్నట్టు. ఇంకా మా వేద అయితే ఎంత క్యూట్గా అవుతుందో, ఫుల్ ఆడుకుంటుంది వాళ్ళ అన్నలతో. అయితే వీళ్ళ నలుగురు అన్నలకైతే మా వేద అంటే ఎంత ఇష్టమో అసలు. ఇంకా మా డాడీ కూడా ఫుల్ లైక్ చేస్తాడు మా వేదని. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వేద అంటే చాలా ఇష్టము. చాలా బాగా ఆడుకుంటుంది ఈ మధ్య. ఇంకా వీళ్ళ అన్నలను చూస్తే అయితే అలా ఎగబడి మరి అలా ముంగటికి వెళ్ళి అయితే ఆడుతుంది. మిమ్మల్నే చూస్తుందిరా వేదా. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కారులో అయితే అలా ఇరుక్కు అయితే వెళ్ళినాం. ఎందుకంటే ఇంకా అక్కడికి బస్ రూట్ అయితే సరిగా లేదు. ఇంకా క్యాబ్స్ అయితే ఒక డే అయితే ముందు అయితే బుక్ చేసుకోవాలి కదా. సో అట్లే ఇంకా ఇలానే అడ్జస్ట్ అయితే వెళ్ళిపోయినాము. మా డాడీ మీద అయితే మా రిషి ఇంకా అంశు అయితే కూర్చున్నారు. ఇంకా మా వేద పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అసలు ఏడవలేదు కారులో. ఎంత ఏడుస్తుందో అనుకున్నాము. తను తెలుసా కారులో ఎక్కగానే నిద్రపోతుంది. ఇంకా ఊరికైతే వచ్చేసాము. ఊరికి వెళ్ళగానే అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఊరు వాతావరణం బాగుంటుంది కదా. ఇంకా మేమైతే వెయిటింగ్ అన్నట్టు మా అక్క కోసం. ఏంటంటే అక్కడంతా టెంట్స్ వేసిరు ఊర్లో మొత్తం. అలా వేసేసరికి అసలు ఎక్కడనో అర్థం కాలేదు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను 9 years అయిపోయింది. నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు అన్నట్టు నేను కానీ మా చెల్లి కానీ. అయితే అందుకని ఇంకా ఎవ్రీ ఇయర్ అలా వెళ్ళామని ఈసారి అయితే వెళ్ళినాం. ఇంకా మా అక్క అయితే వచ్చేసింది. మా రిషి అంశు అయితే ఇద్దరు వెళ్ళి పెద్దమ్మ అని హగ్ చేసేసుకున్నారు వాళ్ళ ఊరికి వెళ్ళామని. ఇంకా మా అక్క అయితే ఫుల్ హ్యాపీ అన్నట్టు వాళ్ళ ఊరికి వచ్చినందుకు. ఇంకా మా అక్క మంచిగా తీసుకొని అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఇంకా మా మల్లు వాళ్ళు కూడా వచ్చిర్రు. మా మల్లు వాళ్ళని చూడగానైతే అంశు ఇంకా చిన్ను అయితే రిషి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మా అక్క వాళ్ళ దగ్గర అయితే ఆవులు బర్రెలు అయితే ఉన్నాయి. ఇంకా మా పిల్లలకి అవి కొత్తగా అనిపించింది. అసలు చూడరు కదా వాళ్ళు ఊర్లలో, అంటే ఊర్లోనే ఉంటాయి కదా, సిటీలో అంత దగ్గరగా అయితే చూడరు కదా. ఇంకా వాళ్ళకి బాగా అనిపించింది. ఇంకా మా అక్క వాళ్ళు ఇల్లు అన్నట్టు ఇది ఊర్లో. ఇంకా మా వేడి అయితే అక్కడ వేడిగా ఉండేసరికి అస్సలు ఉండలేకపోయింది. చాలా వేడిగా ఉందన్నట్టు. ఇంకా మేమైతే ఇంకా కూర్చున్నాము రాగానే అయితే కొద్దిసేపు. ఇంకేంటంటే బొడ్రాయి పండుగ కదా, సో అక్కడికి అయితే వెళ్ళాలి. అందుకని ఇంకా అందరం ఒకటేసారి వెళ్దామన్నట్టు ఇంకా కొంచెం వెయిట్ చేసినాం. ఇంకా మంత్రాలు వినిపిస్తున్నాయా, సో అవి అన్నట్టు ఊర్లో అయితే పూజలు అయితే అవుతున్నాయి. మొత్తం 5 days 6 days అయితే అయినాయి పూజలు అయితే మొత్తం. ఇంకా మా అత్తమ్మ అయితే మా డాడీ కోసం జొన్న రొట్టె అయితే చేసేస్తుంది. ఇంకా మా డాడీ తినట్లేడు అన్నట్టు, రైస్ అసలు మొత్తం మానేశాడు. అందుకని మా అక్క ఇంకా కర్రీ, మా అత్తమ్మ అయితే జొన్న రొట్టె అయితే చేస్తుంది. ఇంకా మేమైతే ఇంకా దేవుడి దగ్గరికి అయితే అంటే టెంపుల్కి అయితే వెళ్దామని ఇంకా మేమైతే వెళ్తున్నాము. మా మమ్మీ అయితే ముందే వెళ్ళింది. సో ఇంకా మేమైతే వచ్చేసినాం. ఇక్కడ ఉంది కదా, సో బొడ్రాయి ఇది అన్నట్టు, ఈ దేవతని అన్నట్టు. సో ఇక్కడైతే టెంపుల్ అయితే ఉంది. చాలామంది జనాలు ఉన్నారు ఊర్లో అయితే. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే చుట్టాలు అయితే వస్తారు కదా. ఇంకేంటంటే అందరూ ఆడపిల్లలని అయితే పిలుచుకుంటారు కదా, సో అలా అయితే అందరు అయితే వస్తారు అన్నట్టు. చాలా బాగా చేస్తారు అందరు కలిసి. ఇంకా మేము ఆడైతే కొద్దిసేపు అలా ఉండేసి ఇంకా మేమైతే లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అంటే ఊర్లో మొత్తం కలిపి అయితే 5 days అయితే ఊర్లోనే అందరూ ఇంకా ఎవరు వంటలు చేసుకోరు అన్నట్టు. మార్నింగ్ అవర్స్
ఇంకా అందరు అక్కడైతే భోజనం చేస్తారు. ఇక్కడ పిల్లలు అయితే ఇక్కడ ఈ గేమ్ అయితే పెట్టిరా జంపింగ్ది. సో ఇంకా అది అక్కడ 30 రూపీస్ అంట పర్ పర్సన్ ఒక 5 మినిట్స్కి. పిల్లలు అయితే అలా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసారు. ఇంకా వాళ్ళైతే ఆడుకున్నంతసేపు అయితే మేమైతే నించున్నాము. ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మా చిన్ను అయితే అన్నీ చూపిస్తున్నాడు వాళ్ళ ఊర్లో. అయితే వాళ్ళ ఊర్లో చాలా భజనలు కూడా చేసిర్రు. అక్కడ కూడా చూపించిండు మా చిన్ను వాళ్ళ అన్నలకైతే, వాళ్ళ అన్నకి తమ్ముడికి. సో ఇలా వెళ్తే మాత్రం ఇక్కడ మొత్తం పొలాలు అయితే ఉన్నాయి, బాగుంది. ఇంకా పక్కకే మా అక్క వాళ్ళ పొలం కూడా ఉందన్నట్టు. సో అక్కడైతే లంచ్ అయితే ఇవైతే పెట్టిరు. చాలా బాగుండేది తెలుసా. అసలు నార్మల్గా బయట పెళ్ళిళ్ళలో అలా వెళ్తే అసలు తినబుద్ధి కాదు నాకైతే. కాకపోతే ఇక్కడ వంటలు అయితే కొద్దిగానే ఉన్నాయి కానీ అన్నీ టేస్టీగా ఉన్నాయి, బాగా అనిపించింది. మంచి తిన్నాం మేమందరము, ఇష్టంగా అయితే తిన్నుండే. ఇక్కడైతే ఇదంతా జొన్న చేనులు అన్నట్టు బాగుంది, చూడగానే బాగా అనిపించింది. అందుకనే మీ అందరు కూడా చూపిస్తున్నాను. ఈ జొన్న చేను ఉంది కదా, దాని పక్కన చేను అయితే మా అక్క వాళ్ళదంట. ఇంకా ఆ రోజు పిల్లలే తిన్నారు అన్నట్టు, నేనైతే అస్సలు తినిపించలేదు. వాళ్ళకే మంచి పెట్టిస్తే వాళ్ళైతే తినేసిర్రు. ఇంకా ఇంటికి వచ్చాక కొద్దిసేపు అయితే కూర్చున్నాము. మా వేద అయితే ఫుల్ ఆడుకుంది. కొద్దిసేపు అలా కింద పడుకోబెడితే మంచిగా ఆడుకుంది అన్నట్టు. అవునా, ఇంకా కొంతసేపు అయితే బయట అలా నించున్నాము. అదేంటంటే డప్పులు కొట్టుకుంటూ అయితే వస్తున్నారు ఇంటింటికి. సో ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వస్తారేమో అని నేనైతే వీడియో అయితే తీసిన, కానీ అక్కడ రాలేరు, వేరే గలీలోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా కొంతసేపు అయితే అలా బయట అయితే నించొని నేను మా అక్క అయితే మాట్లాడుకున్నాము. నేనైతే అంటున్నాను కదా, మా అక్క వాళ్ళ ఇంటికి ఇది సెకండ్ థర్డ్ టైం నేను వెళ్ళడం అంతే. మా అక్క మ్యారేజ్ అయినప్పటి నుండి ఇంకా మా అక్క సిటీలోనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్ళే అవసరం అయితే ఉండకుండే. ఇంకా ఏదైనా పండుగలు అయితే పిలుస్తుండే, కానీ అంత దూరం అని మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్ళాలని ఇంకా వెళ్ళినుండే. ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఏంటంటే ఇంకా మా కార్తీక్కి అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి వేరే ఫంక్షన్ అయితే ఉంది. సో అందుకని ఇంకా జల్దీ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా అక్క అయితే చాలా ఉండమని రిక్వెస్ట్ చేసింది, కానీ అస్సలు ఉండే టైం అయితే అస్సలు లేదు. ఇంకా వేరే ఊడున్నాయి అన్నట్టు వాళ్ళకి. మేము వెళ్ళింది సెకండ్ డే వెళ్ళినాము. ఇంకా 3 days అయితే వాళ్ళకి జాతర అయితే ఉండే. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో అలా వెళ్ళిపోయాక అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎంతమంది అయితే ఈ బొడ్రాయి పండుగకి అయితే వెళ్తారు మీ ఊళ్ళలో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.